భూమిపై అవతరించడం జరిగింది. కానీ ముఖ్యంగా అందరికీ తెలిసిన అవతారాలని ఎక్కువగా అందరూ చెప్పుకునేది దశావతారం కదా. ముందు వచ్చిన భక్తులు వినుంటారు. దశావతార స్తోత్రం జయదేవ గోస్వామి ఆయన ఆచార్యులు కీర్తించిన గీతం నుండి మీరు వినే ఉంటారు. మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం, తర్వాత వరాహ అవతారం. భగవంతుడు అనేక రూపాల్లో ఈ భూమిపై అవతరించడం జరిగింది. సాధారణంగా జీవులు అంటే మనలాంటి వాళ్ళు పూర్వ జన్మలో పాపం చేసినట్లయితే జంతు శరీరాలను తీసుకుంటాం, అవునా కదా. మనం పాపం చేసినట్లయితే అంటే ఈ మానవ జీవితాన్ని భగవంతుని చేరుకోవడానికి కాకుండా భోగించడానికి, ఇంద్రియ భోగానికి వాడినట్లయితే ఈ జీవితాన్ని వృధా చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ప్రకృతి ద్వారా భగవంతుడు ఏం చేస్తాడు, నిమ్న శరీరాలు కింది లోకాల్లో కావచ్చు, లేకపోతే జంతు శరీరాల్లో మనకి జన్మనిస్తాడనమాట. సో మనలాంటి వాళ్ళు జంతు శరీరం తీసుకున్నారంటే మనం మానవ జన్మని వృధా చేసుకున్నామని అర్థం. ఎవరైతే జంతు శరీరాల్లో ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మానవ శరీరాలు ఉన్నవారే, కానీ ఆ జన్మను వృధా చేసుకోవడం ద్వారా మళ్ళీ జంతు శరీరాన్ని పొందారు. కానీ భగవంతుడు మరి వరాహం అంటే ఇంకో విధంగా సూకరం అంటారు, సూకరము, మీనము, తర్వాత నరహరి కొంచెం పర్వాలేదు. సో అలా జంతు శరీరాల్లో అవతరించి ఈ భూమిపైకి వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మరి భగవంతుడు కూడా తన పూర్వజన్మలో చేసిన కర్మల వలన అలాంటి శరీరాలు తీసుకుంటారంట. అవునా? భగవంతుడు కూడా మనలా కర్మకు బందీ అయి ఉంటాడా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఈ భౌతిక త్రిగుణాలు నన్ను బంధించలేవు. భగవంతుడు త్రిగుణాలకు అతీతమైన వాడు. ఎవరైతే త్రిగుణాల ప్రభావం ఉంటారో వాళ్ళకు మాత్రమే పాపపుణ్యాలు అనేవి ఉంటాయి. భగవంతుడి యొక్క జన్మ కర్మ అనేవి దివ్యమైనవి. భగవంతుడు ఎలాంటి శరీరాన్ని తీసుకున్నా సరే అది దివ్యమైన దేహం. ప్రభుపాద వారు ఒక ప్రవచనంలో చెప్తున్నారు ఏంటంటే, ఒకసారి ఒక దేశపు ప్రధానమంత్రి ఆయన ఇంట్లో ఉన్నాడంట. ఆయనను కలవడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడంట. మరి ప్రధానమంత్రిని కలవడం అంటే అది సులభం కాదు కదా. చాలా పెద్ద వ్యక్తి. ఆయన్ని కలవడానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారంటే ఈయనని అక్కడ కొద్దిసేపు వేచి ఉండమని చెప్పారు. ఆయన చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపు అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి రాలేదు. గంట అయిపోయింది, చాలాసేపు అయింది కదా, మరి ఏం చేస్తుంటాడు? సాధారణంగా ప్రధానమంత్రి ఆఫీస్లో ఉంటే ఆయన ఏదో కార్యక్రమాల్లో ఉన్నారు, ఏదో మీటింగ్లో ఉన్నారు అనుకుంటారు. కానీ ఇంట్లో ఎలాంటి పనులు చేస్తారో చూద్దామని చెప్పేసి ఆయన ఏం చేశాడట అంటే కిటికీలో నుంచి ఒకసారి లోపలికి చూశాడంట. సో లోపల ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడంటే అప్పుడు తన మనుమడితో ఆడుకుంటున్నాడు. ఏమని ఆడుకుంటున్నాడట? ప్రధానమంత్రి గుర్రం అయిపోయాడంట. మనుమడు తన వీపు పైన ఎక్కేసి చెల్ 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 అంటున్నాడంట. సో మరి ప్రధానమంత్రి చాలా గొప్ప స్థానంలో ఉన్నవాడు. మరి మనుమడితో తన ఆనందాన్ని పంచుకోవడానికి ఎలా మారాడు? గుర్రంలా మారాడు. మరి అలా ప్రధానమంత్రి గుర్రంలా మారినప్పుడు అది ఆయనకి శిక్షణ, లేకపోతే ఆయన ఆనందం కోసం అలా చేశాడా? ఆయన ఆనందం కోసం, మనుమడి ఆనందం కోసం అలా చేశాడు, అవునా కదా? అంతేకాని తను శిక్షింపబడలేదు అలా. కానీ ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకుంటారంట, భగవంతుడు ఈ విధంగా రకరకాల శరీరాల్లో, ముఖ్యంగా జంతు శరీరాల్లో వచ్చినప్పుడు భగవంతుడు కూడా కర్మకు బద్ధుడై అలా అవతరించాడు అనుకుంటారు. ఒకసారి మేము రైల్లో ప్రయాణించేటప్పుడు ఒకతను అలానే అంటున్నాడు అనమాట. అబ్బో, రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి, దేవుడైనా సరే కష్టాలు తప్పలేదు, పూర్వజన్మలో చేసిన పాపాలకి గాను
రాముడు కష్టాలు అనుభవించాడంట. సో అది అజ్ఞానం. భౌతిక ప్రపంచంలో ప్రస్తుత ప్రజలకి ఏంటంటే భగవంతుని యొక్క దివ్య స్థానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే భగవంతుడు ఇలా రకరకాల రూపాల్లో అవతరించినప్పుడు, ఈ భూమిపైన అవతరించినప్పుడు కూడా భగవంతుణ్ణి అర్థం చేసుకోలేక ఎంతోమంది భగవంతుని కూడా మనలాగే సాధారణమైన జీవిలాగానే చూస్తున్నారు. అది అజ్ఞానం అన్నమాట. కానీ నిజానికి భగవంతుడు తన ఇచ్ఛానుసారమే ఈ భౌతిక ప్రపంచానికి అనేకమైన రూపాల్లో, ఎలాంటి రూపాలు తన ఇష్టం, ఎలాంటి రూపాలైనా సరే ఆయన తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రూపాన్ని 84 లక్షల రకాల రూపాలని భగవంతుడు సృష్టించాడు ఈ భౌతిక ప్రపంచంలో. మరి ఎలాంటి రూపమైనా సరే ఆయన తీసుకోవచ్చు. అలా ఈ సృష్టి కార్యం ఎప్పుడు మొదలైంది అంటే దాన్ని మనం లెక్కించలేము. ఈ సృష్టికి ఆరంభంలో విష్ణుమూర్తి కారణ సముద్రంలో నిద్రిస్తూ ఆయన ఉచ్ఛ్వాస చేసినప్పుడు ఎన్నో బ్రహ్మాండాలు ఆయన శరీరం నుండి బయటకు వస్తున్నాయంట. ఎన్నో బ్రహ్మాండాలు ఆయన శరీరం నుండి బయటకు వచ్చాయి. అవన్నీ కూడా బంగారు వర్ణంలో మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇలా బంగారు వర్ణంలో ఉన్న బ్రహ్మాండాలలో అనేక బ్రహ్మాండాలు, అందులో అనేక లోకాలు సృష్టించబడతాయి. కానీ దానికంటే ముందు ప్రతి బ్రహ్మాండంలో కూడా కారణోదక సాయి విష్ణు మళ్ళీ గర్భోదక సాయి విష్ణులాగా విస్తరిస్తాడు. మొట్టమొదటిగా కారణోదక సాయి విష్ణు, తర్వాత గర్భోదక సాయి విష్ణు. ఆయన విస్తరించి ముందుగా బ్రహ్మాండం అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్న బ్రహ్మాండంలో కొంత భాగం నీటితో నింపేస్తాడనమాట. మరి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని యొక్క శరీరం నుండే వస్తుంది. అదేంటి? భగవంతుని యొక్క శరీరం నుండి అంత పెద్ద సముద్రంలో ఉండేంత నీరు ఎలా వస్తుందంటే, ప్రభుపాల వారు ఏమంటున్నారంటే, మన శరీరం నుండి వేసవి కాలంలో మనకు వేడిగా ఉన్నప్పుడు శరీరం నుండి చెమట వస్తుందా లేదా? వస్తుందా? మరి మనలాంటి అల్పజీవులకే శరీరం నుండి నీటిని సృష్టించే శక్తి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క శక్తి ఇంకా ఎంత గొప్పదై ఉంటుంది? ఆయన శరీరం నుండి నీటిని సృష్టించలేడా? అలాంటి విష్ణుమూర్తి అండ్ గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరం నుండి వచ్చిన చెమట ద్వారా, స్వేదం ద్వారా ఆ యొక్క బ్రహ్మాండం అంతా కూడా, బ్రహ్మాండంలో కొంత భాగం నీటితో నిండిపోయిందంట. సో దానిపైన ఆయన అనంతశేషుడి పైన నిద్రించి ఆయన నాభి నుండి ఒక కమలాన్ని సృష్టిస్తాడు. ఆ కమలం పైన ఎవరు జన్మిస్తారు? ఎవరు? ఈ భూప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో మొట్టమొదటి జీవి ఎవరు? చెప్పండి. బ్రహ్మ. ఏంటి అంత సందేహిస్తున్నారు? చాలాసార్లు విన్నారు కదా. సో బ్రహ్మ మొట్టమొదటి జీవి ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి చేత స్వయంగా సృష్టించబడిన జీవి అన్నమాట. ఆ కమలం పైన బ్రహ్మ జన్మించాడు. మరి బ్రహ్మ అటు ఇటు చూశాడంట. అటు చూసి ఇటు చూసి ఎటు చూడాలో అర్థం కాక ఆయనకు 4 తలలు వచ్చాయంట. అన్ని వైపులో చూడడానికి వెతుకుతున్నాడు అనమాట. ఎటు వెతికినా సరే అంతా చీకటే, ఎటు ఏమీ కనబడడం లేదు. ఏం చేయాలో తెలీదు, తను ఎవరో తెలీదు, ఎందుకు జన్మించాడో తెలీదు. అలా పైకి కిందికి కూడా వెళ్తున్నాడంట. ఆ కమలం యొక్క కాండం పట్టుకొని కిందికి పైకి వెళ్తున్నాడంట. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ఏమీ గోచరించలేదన్నమాట. చివరికి మళ్ళీ కమలం పైకి వచ్చేసి కూర్చొని ఆలోచిస్తుండగా ఆయనకి ఆ కింద ఉన్న నీటి యొక్క శబ్దం ఎలా వస్తుంది? తప్ తప్ అని శబ్దం వస్తుంది కదా. సో తప తప అనే శబ్దం ఆయనకు వినబడిందంట. ఆ శూన్యం నుండి, ఆకాశం నుండి తప తప అనే శబ్దం వినబడిందంట. సో ఆయన అప్పుడు తపస్సు మొదలుపెట్టాడంట. బ్రహ్మ తపస్సు మొదలుపెట్టడం వలన ఆయనకి భగవంతుడు దర్శనమిచ్చి ఆయనకి వేద జ్ఞానాన్ని మొట్టమొదటిగా 4 శ్లోకాల్లో ఇచ్చాడు. మనకి శ్రీమద్ భాగవతంలో వివరించబడింది అనమాట. దానికి ముఖ్యంగా 3వ స్కందంలో వివరించారు. 2వ స్కందంలో చివరిలో ఈ విష్ణు ఏ విధంగా బ్రహ్మకి సృష్టి కార్యాన్ని చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడు అనేది వివరించబడుతుంది. సో దానికి మొట్టమొదటిగా 4 శ్లోకాల్లో మొత్తం జ్ఞానాన్ని అంతటినీ కూడా ఇస్తాడనమాట. చతుశ్లోకి భాగవతం అంటారు. భాగవతం అంతా కూడా మనం ఏదైతే చదువుతున్నామో ఈ 12 స్కందాలు, అదంతా కూడా 4 శ్లోకాల్లో బ్రహ్మకి
భగవంతుడు చెప్పాడు. ఆ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని బ్రహ్మ ఈ సృష్టి కార్యాన్ని చేశాడనమాట. ఈ సృష్టిని అంతటిని కూడా బ్రహ్మ రెండవ సృష్టికర్తగా, మొదటి సృష్టికర్త ఎవరు? విష్ణువు, కృష్ణుడే మొదటి సృష్టికర్త. రెండవ సృష్టికర్తగా, ప్రతి సృష్టిగా ఈ 14 లోకాలని బ్రహ్మ సృష్టిస్తాడు. ఆ విధంగా ఆ విష్ణు ఇచ్చిన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని బ్రహ్మ ఈ రెండవ సృష్టిని మొదలు పెట్టాడంట. ముందుగా స్వర్గలోకాలని సృష్టించాడు. స్వర్గలోకాలని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా బ్రహ్మ యొక్క మానస పుత్రులను సృష్టించాడనమాట. మానస పుత్రులు అంటే అప్పటికి ఎవరు లేరు, జీవులు ఎవరు లేరు కదా. మరి బ్రహ్మ సృష్టి చేయడానికి తన భార్య కూడా లేదు అప్పటికి. సో అందుకే ఆయన మానస పుత్రులు, ఆయన మనస్సు నుండే కొందరు జీవుల్ని సృష్టించాడనమాట. సో అందులో గొప్ప గొప్ప ఋషులు, మనువులు, అసలు ఈ ఏమంటారు, మనువుల పేరు మీదనే ఈ జీవులకందరూ కూడా మనుషులు అనే పేరు వచ్చిందనమాట. మనువుల నుండి మనం వచ్చాం కాబట్టి. ఆ విధంగా బ్రహ్మ వాళ్ళందరినీ కూడా మొట్టమొదటిగా సృష్టిస్తాడు. అయితే ఆ సృష్టి కార్యంలో మొట్టమొదటిగా మానసపుత్రులను సృష్టించిన తర్వాత కొద్ది కాలానికి ఆయన నుండి ఒక జీవి బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ జీవి రెండుగా విడిపోతాడంట. ఒక స్త్రీ, ఒక పురుషుడు. మరి వారి నుండే మిగతా జీవులందరూ కూడా సృష్టించబడతారు. అలా సృష్టి కార్యంలో మొట్టమొదటిగా బ్రహ్మకి అనేక మంది పుత్రులు ఉంటారు. అందులో 4 ఋషులు ఉంటారనమాట. వాళ్ళే బ్రహ్మ యొక్క 4 పుత్రులు: సనక, సనందన, సనత్, సనాతన. వీరు 4 కూడా జన్మించిన తర్వాత బ్రహ్మ వారిని అడుగుతాడు. సో భగవంతుడు నాకు ఈ కార్యాన్ని ఇచ్చాడు, సృష్టి కార్యాన్ని ఇచ్చాడు. మరి ఈ కార్యాన్ని నెరవేర్చడానికి నాకు మీ సహాయం కావాలి. మీరేం చేయాలి? మీరు వివాహం చేసుకొని సంతానాన్ని ఉత్పత్తి చేయాలి. ఈ యొక్క ఏదైతే సృష్టిలో లోకాలని నేను సృష్టించానో అందులో జీవుల్ని మీరు పుట్టించడానికి సంతానోత్పత్తి చేయాలని వాళ్ళని అడిగాడు. కానీ ఆ 4 కుమారులు ఏమన్నారట అంటే, లేదు తండ్రి, మాకు ఇప్పటికే ఆత్మజ్ఞానం పొందినందువలన ఈ సృష్టి కార్యంలో మేము పాల్గొనదలుచుకోలేదు. ఎందుకు? ఈ భౌతిక సృష్టి అనేది మాయతో కూడుకుంది. సంసారం అనేది చీకటి బావి లాంటిది. అందులో ఒకసారి వెళ్తే మళ్ళీ బయటపడడం కష్టం. కాబట్టి మేము అందులో నిమగ్నం కాదలుచుకోలేదు. మమ్మల్ని క్షమించండి, మేము ఇలానే ఉండిపోతాం శాశ్వతంగా. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లల్లాగా, అలా చిన్న పిల్లల్లాగానే జీవితం అంతా అలానే ఉంటారంట. మీరు ఎప్పుడైనా చూసారా? విష్ణుమూర్తి పడుకొని ఉన్నప్పుడు ఆయన పాదాల వద్ద 4 కుమారులు ఉంటారనమాట. చిన్న చిన్న పిల్లలు, బట్టలు కూడా లేకుండా. చిన్న వయసులో ఎవరు బట్టలు వేసుకుంటారు? సో అలా చిన్న పిల్లల్లాగానే ఉండిపోతారు. కానీ వాళ్ళకు మాత్రం సంపూర్ణ జ్ఞానం ఉంటుందన్నమాట. ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉంటుంది. సో అలా వాళ్ళు అలానే ఉండిపోతారు. బ్రహ్మకి కోపం వస్తుందన్నమాట. చాలా కోపం వస్తుంది. నా మాట వినకుండా ఉంటారా అంటే, బ్రహ్మ వాళ్ళకి తండ్రి కదా, తండ్రి మాట వినకపోవడం వలన బ్రహ్మకి వెంటనే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం ఎలా చూస్తాం? ఇలా పెడతాం కదా ముఖం, అవునా కదా? నుదుటిని ఏం చేస్తాం? ఇలా గట్టిగా నొక్కి చూస్తామన్నమాట, అవునా కదా? సో అలా నొక్కినప్పుడు బ్రహ్మ నుదుడు ఎర్రగా మారిపోతుందంట. తన కళ్ళు, శరీరం అంతా కంపించిపోతుందంట. అలా బ్రహ్మ యొక్క నుదురు నుండి ఎవరు వస్తారు? మొట్టమొదటిగా రుద్రుడు జన్మించాడంట. సో పుట్టగానే చిన్న పిల్లాడిలాగా బ్రహ్మ యొక్క నుదుటి నుండి రుద్రుడు జన్మించి వెంటనే ఏడవడం మొదలుపెట్టాడంట. చిన్న పిల్లాడే, కానీ ఆయన శబ్దం మాత్రం చాలా గంభీరంగా వస్తుందంట. ఆయన ఏడుస్తూ, నేనెవరిని, ఎందుకు నన్ను సృష్టించావు, నేనేం చేయాలి అని ఏడుస్తున్నాడంట. అంత అల్లకల్లోలం సృష్టిస్తున్నాడంట. అప్పుడు బ్రహ్మ వెంటనే నువ్వు సృష్టి కార్యం చేయాలి నాయనా అని చెప్పేసి అడిగాడంట. మరి అలా చెప్పేసరికి రుద్రుడు ఏం చేశాడట అంటే, మొత్తం అప్పటి వరకు సృష్టించిన లోకాల్లో మొత్తం అంతటా కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నాడంట. అందరినీ, ఆ పర్వతాలని అన్ని
సరస్సులన్నిటిని కూడా అల్లకల్లోలం చేస్తున్నాడంట, పర్వతాలని విరగ్గొడుతున్నాడంట. అలా అంతటా కూడా అందరు ఋషుల్ని కలతకు గురి చేశాడంట. సో అప్పుడు బ్రహ్మ ఆలోచించి, ఏంటి అసలు నేనేం చెప్పాను, నేనేం చేస్తున్నాడు? బ్రహ్మ ఏం చెప్పాడు? సంతానాన్ని ఉత్పత్తి చేయమన్నాడు. కానీ రుద్రుడు ఏం చేస్తున్నాడు? అంత నాశనం చేస్తున్నాడు. సో ఆగు నాయన, ఆగు. నేను సృష్టి కార్యం చేయమంటే నువ్వు వినాశనం చేస్తున్నావు. కాబట్టి కొద్దిసేపు ఆగు, నీకిప్పుడు పని లేదు. ఈ సృష్టి ఎప్పుడైతే లయం చెందాలో అప్పుడు ఈ ప్రళయాన్ని సృష్టించడానికి నిన్ను పిలుస్తాను. నువ్వు కొంచెం ఈ అల్లకల్లోలం సృష్టించకుండా ఉండవని చెప్తాడనమాట. సో అలా చెప్తాడు. కానీ తర్వాత ఇంకా మరి ఈ సృష్టి కార్యం చేయాలి కదా. అలా సృష్టి కార్యం చేయడానికి ఇంకా మిగతా మనువులను ఏమంటారు, ప్రజాపతులను సృష్టిస్తాడు. ఇతర ప్రజాపతులను, మనువులందరినీ కూడా బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు. సో మరి అలా సృష్టించిన వారి నుండి వారిలో ఒకరు అదితి. బ్రహ్మ కుమారులు కుమార్తెల్లో ఒక కుమార్తె పేరు అదితి అన్నమాట. సో అదితి యొక్క భర్త ఎవరు? కశ్యపుడు. సో మరి వాళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్న తర్వాత మీకు అందరూ వినే ఉంటారు మీరు. సో వారు ఒకనొక సమయంలో కశ్యపుడు సాయం సంధ్యా సమయంలో ధ్యానం చేస్తూ ఉంటే అదితి తన వద్దకు వచ్చేసి ఆయనని తన ఇతర అదితి దేవతల యొక్క తల్లి, దితి రాక్షసుల తల్లి. దితి ఏం చేస్తుంది? కశ్యపుడికి నాకు సంతానం కావాలంటుంది. ఎందుకంటే అదితి ఇతర సోదరి మనులకు అందరికీ కూడా సంతానం కలిగింది, కానీ నాకు మాత్రం సంతానం కలగలేదు. కాబట్టి నాకు సంతానం కావాలని చెప్పేసి కశ్యపుడిని ప్రార్థించిందనమాట. కశ్యపుడు ఏమన్నాడంటే, ఇది సమయం కాదు, నేను సంధ్యావందనం చేసుకుంటున్నాను, ఇది సరి అయిన సమయం కాదు. ఈ సమయంలో సంభోగంలో కలవడం అనేది శాస్త్రానికి విరుద్ధం అని చెప్పాడు. అయినా సరే దితి వినకుండా కశ్యపుడిని బలవంతం చేసిందనమాట. సో ఆయనను బలవంతం చేయడం వల్ల చివరికి ఏం చేశాడు కశ్యపుడు? మాట వినక తప్పదు. మరి భార్య మాట భర్త వినక తప్పదు కదా. మనం చూస్తుంటాం ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అంటుంటారు. ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఒక భక్తుడు అన్నాడు అనమాట. భక్తుడు ఏదో మేము చర్చిస్తున్నాం, మిగతా భక్తులతో చర్చించాడు. తను ఒక కారు కొనాలనుకున్నాడు అనమాట. కారు కొంటున్నప్పుడు మిగతా భక్తులతో చర్చించి ఒక కారు కొందామని అనుకున్నాడు. సరే ఆ కారు కొంటాడు కదా అనుకున్నాం. తర్వాత రోజు వచ్చేసి వేరే కారు కొన్నాడు అనమాట. అదేంటయ్యా, మిగతా భక్తులందరూ అడుగుతున్నారు, ఏంటి ఈ కారు కొన్నావు అని చెప్పేసి అంటే, ఇది బాగుందండి అని అన్నాడు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తన భార్యకి అది నచ్చిందనమాట. సాధారణంగా అందరూ కారు కొన్నప్పుడు ఏం చేస్తుంటారు? తక్కువ ధరలో మంచి రకం కారు అలా చూస్తుంటారు కదా. కానీ అందరూ భార్య మాట వినక తప్పదు, అవునా కదా. సో భౌతిక ప్రపంచంలో అది సాధారణం. అలా మరి కశ్యపుడు కూడా పాపం దితి మాట వినాల్సి వచ్చింది. సో అలా వాళ్ళిద్దరు కూడా కలవడం వలన ఇద్దరు ఎవరు పుట్టారు? రాక్షసులు జన్మించడం జరిగిందనమాట. ఎవరు వాళ్ళు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. సో వాళ్ళిద్దరు కూడా జన్మించాడు. ఇది కశ్యపుడు ముందే చెప్తాడు. ఇలా సమయం కాని సమయంలో మనం సంభోగించడం ద్వారా రాక్షసులు జన్మిస్తారని ముందే చెప్తాడు. కానీ అప్పటికే దితి బాధపడుతుంది. అయ్యో, నేను నా మతి భ్రమించి నిన్ను బలవంతం చేశాను, నేను తప్పు చేశాను. తను ముందు అర్థం చేసుకోలేకపోతుంది. ఎందుకంటే మాయ ప్రభావం వలన, ఈ కామదేవుడి ప్రభావం వలన ఏంటంటే తను అర్థం చేసుకోలేకపోతుంది. కానీ తర్వాత తను మేలుకుంటుంది అనమాట. అంటే ఆ కార్యం తర్వాత మేలుకొని బాధపడుతుంది అనమాట. ఓ, నేను చేసింది చాలా పెద్ద తప్పు, మరి దీని నుండి నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి అని కశ్యపుని అడుగుతుంది. కశ్యపుడు ఏం చెప్తాడంటే, ఏదేమైనప్పటికీ మనం ఇప్పటికే తప్పు చేశాం కాబట్టి మనకు ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు. కానీ నువ్వు దానికి చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డావు కాబట్టి, చూడండి
తప్పులు అందరూ చేస్తుంటారు. తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాం. అవునా కదా? కానీ దానికి పశ్చాత్తాపం చెందకపోతే శిక్ష ఎక్కువగా ఉంటుంది. కానీ పశ్చాత్తాపడితే శిక్షను కొంచెం తగ్గిస్తారనమాట. సో, కాబట్టి మనం చేసిన తప్పుకు గాను ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు. కానీ నువ్వు పశ్చాత్తాపపడి నీ తప్పును అర్థం చేసుకున్నావు కాబట్టి మన వంశంలో పుట్టబోయే మనమడు ఎవరు పుడతారు? గొప్ప భక్తుడు జన్మిస్తాడు. ఆయనే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ఆయన మన వంశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు. మన రాక్షసుల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా గొప్ప భక్తుడు అవుతాడని చెప్తాడనమాట. సో, అలా జన్మించిన వారిలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడులో హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఎవరు అవతరిస్తారు? భగవంతుడు వరాహ రూపంలో అవతరిస్తాడనమాట. ఇది ఒక వృత్తాంతం. కానీ అంతేకాకుండా ఇప్పుడు ఈ వరాహ అవతారంలో భగవంతుడు జన్మించినప్పుడు ముఖ్యంగా హిరణ్యాక్షుడిని సంహరించడానికి వచ్చినప్పుడు భగవంతుడు రక్తవర్ణంలో, సూకర రూపం కానీ రక్తవర్ణం అంటే ఎరుపు రంగులో జన్మిస్తాడంట. హిరణ్యాక్షుడిని సంహరించడానికి వచ్చినప్పుడు హిరణ్యాక్షుడు ఎప్పుడైతే ఈ భూమిని ఈ నీటిలో మునిగిపోయే విధంగా చేస్తాడో దాని నుంచి మళ్ళీ బయటికి తీయడానికి ఒక సూకరం లాగా భగవంతుడు ఎరుపు రంగు సూకరంలో అవతరించాడంట. మరి ఇదే కాకుండా భగవంతుడు ఇదే వరాహ అవతారంలో తెలుపు రంగులో కూడా ఇంకొకసారి జన్మించాడంట. సో, అది ఎప్పుడంటే ఇలా బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభించిన సమయంలో, సృష్టి కార్యం చేసే సమయంలో ముందుగా ఏం చేస్తాడంటే ఈ స్వర్గలోకాలని సృష్టిస్తాడు. బ్రహ్మలోకం, జనలోకం, తపోలోకం అవన్నీ సృష్టిస్తాడు. అవన్నీ లోకాలు సృష్టించినప్పటికీ ఇంకా భూలోకం ఇంకా నీటిలోనే ఉండిపోతుంది. కింద లోకాలు ఇంకా సృష్టించలేదు, నీటిలోనే ఉండిపోతుంది. మరి ఆ నీటిలో ఉన్న భూలోకాన్ని ఎలా పైకి తీయాలని బ్రహ్మ ఆలోచిస్తుంటాడు. ఇతర పుత్రులతో కలిసి ఆ మరీచి, ఇతర ఋషులందరూ కూడా అక్కడ ఉంటారు, ఈ మనువులు ఉంటారు, వాళ్ళందరితో కలిసి ఆలోచిస్తుంటాడు అనమాట. సరే, మీరందరూ కూడా ఈ యొక్క ఉన్నత లోకాల్లో, స్వర్గలోకాలు, జనలోకం, తపోలోకాల్లో జీవుల్ని సృష్టిస్తుంటారు మీరు. కానీ ఈ భూమిని ఎలా బయటికి తీయడమని వాళ్ళందరూ కూడా కలిసి ఆలోచిస్తుంటారనమాట. ఆ సమయంలో బ్రహ్మ ఆలోచిస్తుండగానే తన యొక్క నాసికా రంధ్రం నుండి ఒక జీవి బయటకు వస్తుంది. చిన్న పరిమాణంలో ఒక వరాహ రూపం బయటికి వస్తుందంట. బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. ఏంటి జీవి? ఎక్కడి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది అని చెప్పేసి బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. చూడండి, ఇప్పటి వరకు సృష్టించబడిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ చేతనే సృష్టించబడ్డారు. ఆ మనువులు కావచ్చు, ప్రజాపతులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఈ 4 కుమారులు కావచ్చు, అందరూ కూడా బ్రహ్మ చేత సృష్టించబడ్డారు. అంటే బ్రహ్మ తన మనసులో ధ్యానించడం ద్వారా వీళ్ళందరూ కూడా సృష్టింపబడాలి అని ధ్యానించడం ద్వారా వాళ్ళు సృష్టించబడ్డారు. కానీ ఈ వరాహ రూపం మాత్రం ఎలా సృష్టించబడింది? బ్రహ్మకు తెలియకుండానే వచ్చింది. తన నాసికా రంధ్రం నుండి బయటకు వచ్చింది. భగవంతుడు ఎలా వచ్చాడనమాట. బ్రహ్మకు తెలియదు ఎలా వచ్చాడో, ఎవరు వచ్చారని చెప్పేసి. కానీ బ్రహ్మ ఏమని ఆలోచిస్తున్నాడట అంటే, ఇప్పటి వరకు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మొట్టమొదటి జీవిని నేనే, నా తర్వాతే నేను ఎంతోమంది ఇతర జీవుల్ని సృష్టించాను. కానీ నాకు తెలియకుండా ఒక జీవి వచ్చిందంటే ఎవరై ఉంటారు? బ్రహ్మ కంటే ముందు, బ్రహ్మకు తెలియకుండా ఇంకెవరున్నారు ఈ సృష్టిలో? విష్ణువు మాత్రమే. మరి ఇప్పుడు నా యొక్క నాసికా రంధ్రం నుండి వచ్చింది ఆ విష్ణువు అయి ఉంటాడని చెప్పేసి ఆయన మిగతా వాళ్ళతో చెప్తుంటాడంట. సో, అలా వాళ్ళు చర్చించుకుంటున్న సమయంలోనే ఆ వరాహ రూపం చాలా పెద్దగా మారిపోయిందంట. చాలా పెద్దగా అంటే చాలా పెద్ద పర్వతం అంతా శరీరంతో విస్తరించాడంట భగవంతుడు. వరాహ రూపంలో విస్తరించి చాలా పెద్ద శబ్దం చేశాడంట. ఆ శబ్దం ఎలా ఉందంటే చాలా పర్వతాలు గర్జించిన విధంగా ఉంటుందంట. పర్వతాలు గర్జించడం ఎప్పుడైనా విన్నారా? పర్వతాలు గర్జిస్తాయా? గర్జించవు. కానీ సృష్టి ఆరంభంలో, సత్యయుగంలో పర్వతాలకు కూడా జీవం ఉండేదంట. ఇప్పుడు కూడా జీవం ఉంటుంది, కానీ వాటికి చలనం ఉండదు. ఒకప్పుడు పర్వతాలు కూడా వాటికి కూడా జీవించి ఉండేవంట, అవి చలిస్తూ ఉండేవంట, వాటికి కూడా రెక్కలు ఉండేవంట.
పర్వతాలు కూడా గాల్లో ఎగిరేవంట, తెలుసా? మనకు రామాయణంలో వస్తుంది. పర్వతాలు కూడా రెక్కలతో గాల్లో ఎగిరేవంట. కానీ అవి కిందకు దిగుతున్నప్పుడు ఎంతో అల్లకల్లోలం సృష్టించేవి కాబట్టి వాటికి రెక్కలు లేకుండా చేస్తారంట. అప్పటి నుండి అవి కదలకుండా ఒకే దగ్గర ఉండిపోతాయి పర్వతాలు. సో మరి అలా ఆ పర్వతాలు గర్జించినప్పుడు ఎంత శబ్దం వస్తుందో, ఈ సూకర రూపం, వరాహ రూపం కూడా అంత గంభీరంగా శబ్దం చేసిందంట. సో ఆ శబ్దానికి అందరూ కూడా, అక్కడ ఉన్న దేవతలు, ఆ ప్రజాపతులందరూ కూడా భయపడిపోయారంట. సో అలా వాళ్ళు చూస్తుండగానే ఆ సూకర రూపం ఆ గర్భోదక సముద్రంలో నుండి భూమిని పైకి తీసిందంట. మీరు ఎవరైనా చూసారా? పంది బురదలో నుండి ఏదైనా వెతకాలంటే ఎలా వెతుకుతుంది? తన నోటితో వెతుకుతూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా తక్కువగా పందుల్ని చూస్తున్నాం కదా, బయట ఎక్కడ చూడట్లేదు. ఒకప్పుడు చాలా ఉండేవి, ప్రతి వీధిలో కూడా ఉండేవి. ఇప్పుడు అందరూ కూడా సరే అదంతా ఎందుకని. సో ఇప్పుడు ఆ వరాహం ఏంటంటే తన నోటితో వెతుకుతూ ఉంటుంది బురదలో. అలానే భగవంతుడు కూడా ఆ గర్భోదక సముద్రంలో చాలా లోతుగా వెళ్ళేసి వెతుకుతున్నట్లు, ఎక్కడ ఉంది భూమి, ఎక్కడ ఉంది భూమి అని వెతుకుతున్నట్లు, అలా తన నోటితో, ముఖంతో అలా వెతికి 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 తన దంతాలతో బయటికి తీశాడంట. భూమిని బయటికి తీసి తన భూమిని తన కక్షలో ఉంచాడంట. సో అప్పుడు బ్రహ్మ సంతోషించాడు. భగవంతుడి సహాయం లేకుండా నా కార్యాన్ని నేను చేయలేకపోయాను. బ్రహ్మ అయినా సరే తన కార్యం చేయాలంటే తనకి కావాల్సిన జ్ఞానం కావచ్చు, శక్తి కావచ్చు, ఎవరివ్వాలి? భగవంతుడే ఇవ్వాలి. సో అలా బ్రహ్మ కూడా ఏంటంటే భగవంతుడి నుండే ఆ యొక్క శక్తిని పొందాడు. ఈ సృష్టి కార్యాన్ని చేశాడనమాట. భగవంతుడి సహాయంతో ఈ సృష్టి కార్యాన్ని చేశాడనమాట యాక్చువల్లీ. ఓకే, సరే, ఓకే. సో ఈ యొక్క అవతారం లీల అంతా కూడా మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో వివరించబడింది. సో ఈ విధంగా ఏంటంటే శ్రీమద్ భాగవతం భగవంతుని యొక్క లీలలతో పూర్తిగా నిండిపోయిందనమాట. ఈ లీలల్ని మనం విన్నప్పుడు మనం పవిత్రులం అవుతాం. ఎలా పవిత్రులం అవుతాం? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, భౌతిక ప్రపంచంలో అందరూ కూడా ఏమనుకుంటారు? భగవంతుడు కూడా మనలాంటి ఒక జీవుడే అనుకుంటారు. అందుకనే చూడండి, ఎంతోమంది బూటకపు గురువులు కావచ్చు, బూటకపు అవతారాలు కావచ్చు వచ్చినప్పుడు మేమే అవతారం అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఈ మధ్య విశాఖపట్నంలో కూడా అహం బ్రహ్మాస్మి అనే సంస్థ పేరుతో ఒక ఆవిడ చాలా మందిని మోసం చేస్తుందంట. నాకు ఎన్నో శక్తులు ఉన్నాయి, నేను చాలా తపస్సు చేశాను, మీకందరు కూడా చాలా గొప్ప వాళ్ళుగా చేస్తానని చెప్పేసి వాళ్ళందరి ఆస్తుల్ని కూడా మొత్తం లాగేసుకుందంట. అది లేటెస్ట్ మోసం అన్నమాట. యాక్చువల్లీ ఈ మధ్య వారం రోజుల క్రితమే ఆ విషయం బయటకు వచ్చింది. కానీ మన భారతదేశంలో అలాంటి వాళ్లకు కొదువేం లేదు, అవునా కదా? ఎందరో బూటకపు గురువులు, బూటకపు అవతారాలు రోజు రోజుకి వస్తూనే ఉన్నారనమాట. యాక్చువల్లీ ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల, శాస్త్ర జ్ఞానం లేకపోవడం వల్ల. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో మనకి ఈ సన్నివేశం మనం చూడవచ్చు. చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి అనేక విషయాలు వివరిస్తుండగా ఒక సందర్భంలో చెప్తాడనమాట, అసలు అవతారం అంటే మనం ఎలా గుర్తించాలి, భగవంతుడికి అవతారాన్ని ఎలా గుర్తించాలి అని అనేక అవతారాల గురించి చైతన్య మహాప్రభు వివరించే సమయంలో సనాతన గోస్వామి అడుగుతాడనమాట, కలియుగంలో ఏ అవతారం వస్తుంది అంటే చైతన్య మహాప్రభు చెప్తాడనమాట. కలియుగంలో వచ్చే అవతారాల గురించి చైతన్య మహాప్రభు చెప్పిన తర్వాత మరి ఆ అవతారం ఏం చేస్తాడు అంటే, ఇలా కలియుగంలో భగవంతుడు సంకీర్తన అవతారంలో వచ్చేసి ఈ పతిత జీవులందరినీ కూడా ఉద్ధరిస్తాడని చెప్తాడు. సో మరి ఆయన ఎవరు అని అడుగుతాడు. ఎవరు? సనాతన గోస్వామి. ఎందుకంటే చైతన్య మహాప్రభు నేనే భగవంతుడికి అవతారం అని చెప్పాలని చెప్పి సనాతన గోస్వామి అలా చైతన్య మహాప్రభుని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటాడు అనమాట. ఏంటి? ఆయననే ఒప్పుకోవాలని చెప్పేసి, నేనే భగవంతుడికి అవతారం అని ఒప్పుకోవాలని అలా అడుగుతుంటాడు. కానీ భగవంతుడు మాత్రం ఒప్పుకోడు, చెప్పడు. ఏదో ఒక అంటే తను అడిగిన ప్రశ్నలకి వేరే వేరే విధాలుగా సమాధానం చెప్తుంటాడు అనమాట.
భగవంతుడు వస్తాడు, మనం ఆయనను పూజించాలి, భగవంతుడు చాలా శక్తివంతుడు, కలియుగంలోని ఎంత పతిత జీవులైనా సరే ఉద్ధరిస్తాడు అని అలా వివరిస్తుంటాడే తప్ప నేనే ఆ అవతారం అని చెప్పడు. ఎందుకంటే కలియుగంలో కృష్ణుడు చిన్న అవతారం అంటే, చిన్న అవతారం అంటే రహస్యమైన అవతారం. అంటే మిగతా అవతారాలన్నీ కూడా, మిగతా అవతారాల్లో భగవంతుడు తన శక్తులన్నింటినీ కూడా ప్రదర్శించాడు. కానీ చైతన్య మహాప్రభువులాగా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన ఒక భక్తుడిలాగా అవతరించాడు అనమాట. మరి భక్తుడు ఎప్పుడు కూడా నేను భగవంతుడని అనుకోడు. భక్తుడు ఎప్పుడు కూడా నేను భగవంతుడని చెప్పడు. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా నేనే భగవంతుడని చెప్పడు, ఆయన అనుకోడు అన్నమాట. ప్రభుపాల వారు మొదట్లో ఈ ఇస్కాన్ సంస్థ స్థాపించినప్పుడు ప్రపంచమంతా కూడా ఈ సంస్థని విస్తరించే సమయంలో చాలామంది ఆయన శిష్యులు అనుకున్నారనమాట, అసలు ఎలా చేయగలుగుతున్నాడు, ఆయన ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తున్నాడు, అసలు ఆయన చెప్పిందలా జరుగుతుంది, మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇలా ప్రచారం చేయండి, అక్కడికి వెళ్ళండి అని ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక విధంగా ఆయనకు సహాయం లభిస్తుంది. అక్కడ ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు తన శిష్యులు, అది ఆ ప్రచారం అనేది విస్తరిస్తూనే ఉంది. చాలామంది ఆశ్చర్యపోయారన్నమాట, ఈయన ఎవరు, ఈయన భగవంతుడు అవతారమేనేమో అని అనుకున్నారంట. అని ప్రభుపాల వారిని అడిగారంట, ప్రభుపాద్ మీరు భగవంతుడి యొక్క అవతారమేనా అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ ప్రభుపాదని కూడా ఒకసారి అడిగారంట. మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నారనమాట, కలియుగంలో చూడండి ఈయన భగవంతుడి యొక్క అవతారం అని చెప్పేసి. అప్పుడు ప్రభుపాల వారు ఏం చేశారంటే, చాలా కోపం వచ్చిందంట ప్రభుపాల వారికి. విపరీతమైన కోపంతో ఎవరైనా సరే నేను భగవంతుని యొక్క అవతారం అని చెప్తే వాళ్ళు ఈ సంస్థలో ఉండకూడదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడంట. వాళ్ళు నాకు కనబడకూడదు. అలాంటి దుష్ప్రచారం ఇక్కడ ఉన్న భక్తులకి, ఇక్కడ ఉన్న శిష్యులకి, నా శిష్యులకి ఎవరైనా చేశారంటే వాళ్ళు నేను శిక్షిస్తాను, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎందుకంటే నేను భగవంతుని కాదు, నేను భగవంతుని యొక్క సేవకుని మాత్రమే అని చెప్పాడు. సో అలా భగవంతుని యొక్క భక్తులు ఎప్పుడు కూడా నేను భగవంతుని చెప్పుకోరు. వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు కూడా ఒప్పుకోలేదన్నమాట. నేనే కృష్ణుని యొక్క అవతారం అని, నేనే కృష్ణుని ఒప్పుకోలేదు. సో అలా మనం చూడవచ్చు. మరి ఎలా అర్థం చేసుకోవాలి, భగవంతుడు అవతరించినప్పుడు భూమిపైన ఎలా అర్థం చేసుకోవాలంటే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామితో ఏం చెప్పాడట అంటే, శాస్త్రాల ద్వారా మనం భగవంతుడిని గుర్తించాలి. శాస్త్రాల్లో చెప్పబడింది భగవంతుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ రూపాల్లో అవతరించి ఏ ఏ కార్యాలు చేస్తారని వివరించడం జరిగింది. సో మరి ఆ వివరణల ఆధారంగా మనం భగవంతుని యొక్క అవతారాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని మన మనోకల్పనల ద్వారా కాదు. ఓ భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, ఈయననే కావచ్చు, ఆయనే కావచ్చు, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఈయనే దేవుడు, భగవంతుడు, భగవంతునికి అవతారం అని చెప్పి మనం అనుకోవడానికి వీలు లేదనమాట. కలియుగంలో భగవంతుడు ఎలా అవతరించాడు, చైతన్య మహాప్రభులోకి వచ్చాడు. ఇంకా ఏ రూపంలో రానున్నాడు, కలియుగంలో ఎలా అవతరిస్తాడు, కలిగి రూపంలో అవతరిస్తాడు. ఇంకా కలియుగ అవతారాలు ఇంకేమి, బుద్ధుడు ఎప్పుడొచ్చాడు, బుద్ధుడు కూడా భగవంతుని యొక్క అవతారమే. కానీ ఆయన ఏం కార్యం చేస్తాడు, శాస్త్రాన్ని తిరస్కరిస్తాడు, ఒక నాస్తికుడిలాగా ప్రచారం చేస్తాడు అనమాట. దానికి కూడా ఒక కారణం ఉంది, ముఖ్య కారణం ఉంది కాబట్టి అలా చేస్తాడు. అలా భగవంతుడు ఎలాంటి అవతారం తీసుకున్నా, తను ఏ కార్యం చేసినా సరే అవన్నీ కూడా, ఆ కార్యాలన్నిటి కూడా శాస్త్రంలో వివరించబడ్డాయి, దానికి ఒక ఆధారం ఉంది. అసలు భగవంతుని యొక్క వివరణలన్నీ కూడా, భగవంతుని యొక్క అవతార వివరణలన్నీ కూడా శాస్త్రంలో వివరించబడ్డాయి కాబట్టి దాని ఆధారంగా మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా వరాహ అవతారాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఒక జంతు శరీరాన్ని తీసుకున్నంత మాత్రాన భగవంతుడు కాకుండా పోడు. ఆయన శక్తి ఏమాత్రం కూడా పరిమితం కాదు, ఆ రూపానికి పరిమితం కాదు. జీవుడు ఒక జంతు శరీరాన్ని తీసుకున్నప్పుడు ఆయన శక్తులు ఆ శరీరానికి పరిమితం అయిపోతాయి. మనం ఒక కుక్కలాగా జన్మించామనుకోండి, కుక్కలాగానే ప్రవర్తిస్తాం, మనిషిలాగా ప్రవర్తించలేం, మనిషిలాగా మాట్లాడలేము, వేరే ఇతర జంతువులాగా ప్రవర్తించలేం, అవునా కదా. ఒక ఏనుగులాగా జన్మించినప్పుడు ఏనుగులాగానే పనిచేస్తాం, చాలా దృఢంగా శరీరం ఉంటుంది, చాలా బలమైన కార్యాలు ఎన్నో చేయగలం. అంతేగాని మిగతా జంతువులాగా ప్రవర్తించలేం, అవునా కదా. కానీ భగవంతుడు మాత్రం అలా కాదు. ఆయన వరాహ రూపం కావచ్చు, మత్స్య రూపం కావచ్చు, కూర్మ రూపం కావచ్చు. కూర్మ రూపంలో వచ్చినా సరే తన గొప్ప కార్యాలు ఎన్నో చేశాడనమాట.
ఆయన శక్తులు ఏమాత్రం కూడా పరిమితం కావు. ఆయన శక్తులు మాత్రం అనంతం, అద్వితీయం. సో అలాగే మనకి చూడండి, కృష్ణుడు చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ, భగవంతుడు కృష్ణుడు ఈ భూమిపైన అవతరించినప్పుడు 3 నెలల వయసులోనే పూతన అనే రాక్షసిని సంహరించాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు. అవునా కదా? మరి ఆయన శక్తులు చిన్న చిన్న పిల్లాడి శరీరంలో ఉన్నప్పుడు ఆయన చిన్న పిల్లాడిలాగా ప్రవర్తించలేదు. ఆయన శక్తుల్ని పూర్తిగా ప్రదర్శించాడు అనమాట. సో అలా భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సరే ఆయన శక్తులు మాత్రం అపరిమితం, అనంతం. సో ఆ విధంగా భగవంతుని యొక్క శక్తులు అనంతమైనవి, భగవంతుని యొక్క రూపాలు కూడా అనంతమైనవి. భగవంతుని యొక్క రూపాలు అనంతశేషుడు భగవంతుని యొక్క అనేకమైన రూపాల్లో చేసిన లీలలన్నింటినీ కూడా కీర్తిస్తూ అనంతశేషుడు ఏమంటున్నాడట అంటే, భగవంతుని యొక్క లీలని కీర్తించడానికి నా అనంతమైన నాలుకలతో అనంతకాలం ప్రయత్నించినా సరే భగవంతుని యొక్క లీలలు అంతమవ్వవంట, అనంతం. సో ఆ విధంగా భగవంతుని యొక్క లీలల్ని అనంతశేషుడు ఎప్పుడు కూడా కీర్తిస్తూనే ఉంటాడు అనమాట. అనంతకాలం పాటు కీర్తిస్తూనే ఉంటాడు. మరి అలాంటి అనంతశేషుడు కూడా ఈ భూమిపై అవతరించాడు. సో అదే రేపటి ముఖ్య విశేషం అన్నమాట. రేపు నిత్యానంద త్రయోదశి. నిత్యానందుడు అంటే ఎవరు? బలరాముడు. సో మరి ఇక్కడ మనం చిత్రపటంలో చూస్తున్నాం. మనం చూస్తున్నప్పుడు మనకి ఎడం వైపున బలరాముడు, మనకి కుడి వైపున చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు అంటే సాక్షాత్తు కృష్ణుడే. పక్కకి నిత్యానంద ప్రభువు. నిత్యానందుడు అంటే బలరాముడే. కృష్ణుడు ఎప్పుడు అవతరించినా సరే బలరాముడు తనతో పాటే అవతరిస్తాడు. అవునా కదా? ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చినప్పుడు బలరాముడు కూడా వచ్చాడు. మరి త్రేతాయుగంలో భగవంతుడు రాముడిలాగా అవతరించినప్పుడు బలరాముడు ఎలా వచ్చాడు? లక్ష్మణుడిలాగా అవతరించాడు. బలరాముడు, లక్ష్మణుడు, అనంతశేషుడు ఒకరే. మరి అదే కృష్ణుడు భౌతిక ఈ యొక్క కలియుగంలో చైతన్య మహాప్రభు లాగా అవతరించినప్పుడు బలరాముడు ఎలా వచ్చాడు? నిత్యానందుడిలా వచ్చాడు. సో మరి కృష్ణ బలరాములే చైతన్య నిత్యానందులు. మరి ప్రతి అవతారంలో కూడా భగవంతుడి భూప్రపంచంలో చేసే లీలల్లో సహాయం చేయడానికి బలరాముడు అవతరిస్తుంటాడు. జీవులందరూ కూడా భగవంతునికి దగ్గరికి తీసుకురావడానికి, భగవంతుని వైపు తీసుకువెళ్ళడానికి బలరాముడు ఒక గురువు లాగా ప్రవర్తిస్తుంటాడు అనమాట. గురువు అంటే బలరాముని అంశ. మనకి ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు, ఈ గురు పరంపరలో వచ్చే ఆధ్యాత్మిక గురువులందరూ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బలరాముని ప్రతినిధులు అన్నమాట. బలరాముని ప్రతినిధులే. సో అందుకని బలరాముని ఎప్పుడు ఒక గురువు అంశగా చూడాలి, అంటే గురువు లాగా మనం చూడాలన్నమాట. ఆయన ఏం చేస్తుంటాడు? భగవంతునికి ఎలా సేవ చేయాలని చూపిస్తుంటాడు. వందే గురశ్రీ చరణారవిందం